వెల్కమ్ టు ఈనాటి మహిళా బ్లాగ్స్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బర్త్డే నాకు ఎందుకు ఇంత స్పెషల్ అయిందో తెలుసా? మా నాన్నగారు, అమ్మగారు, మా ఆయన, మా అబ్బాయి, మా చెల్లి, ఇంకా మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు అందరు కలిసి నా బర్త్డేని ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రతి ఒక్క మూమెంట్ని చాలా ఎంజాయ్ చేశాం. ఎన్నో అందమైన మెమరీస్ని క్రియేట్ చేసుకున్నాం. జూలై 7th నా బర్త్డే. ఇటీవలే మేము విజయవాడకి షిఫ్ట్ అయ్యాం. అందుకే ఈసారి నా బర్త్డేని మా విజయవాడ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా స్పెషల్గా అనిపించింది. బర్త్డే రోజు మార్నింగ్ ముందుగా మా ఫ్యామిలీ అంతా కలిసి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్ళాం. అమ్మవారి దర్శనం చేసుకుని ఎంతో ప్రశాంతంగా, చాలా పాజిటివ్గా నా బర్త్డేని స్టార్ట్ చేశాను. ఇక ఈవినింగ్ వచ్చేసరికి మా ఇంట్లో అసలు సందడే సందడి. నా పేరెంట్స్, నా సిస్టర్ ఫ్యామిలీ, మా ఆయన, మా అబ్బాయి అందరూ మా ఇంట్లో ఎంత అల్లరి చేశామంటే అంత ఇంత కాదు. అందరం ఒకే చోట చేరడం ఇల్లు మొత్తం నవ్వులతో సందడైపోయింది. కానీ ఈ బర్త్డేలో నాకు అన్నిటికంటే పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే మా నాన్నగారు స్వయంగా వంట చేయడం. నాన్నగారికి హెల్త్ కండిషన్ గురించి నాకు తెలుసు కాబట్టి ఆయన ఇంత కష్టపడి నా కోసం వంట చేస్తారని నేను అనుకోలేదు. కానీ నా బర్త్డే కోసం ఆయన స్వయంగా మటన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ తయారు చేశారు. ఆయన చేతులతో నా కోసం వండిన ఆ ఫుడ్ నాకు కేవలం ఫుడ్ మాత్రమే కాదు, అది ఆయన నాపై చూపించిన ప్రేమ. ఆ తర్వాత మా చెల్లి వాళ్ళు, వాళ్ళ పిల్లలు అందరం కలిసి చాలా సెలబ్రేట్ చేశాం. ఈ సెలబ్రేషన్ని మొత్తం ఫన్గా మార్చేసాం కూడా. అందరం కలిసి చాలా సరదాగా గడిపాం. నవ్వుకున్నాం, ఫొటోస్ తీసుకున్నాం, రీల్స్ చేసాం, షార్ట్స్ కూడా చేసాం. మా ఇంట్లో ఆ రోజు అసలు పండుగ వాతావరణమే అనిపించింది నాకైతే. ప్రతి ఒక్కరి ప్రెజెన్స్, ప్రతి ఒక్కరి నవ్వు, ప్రతి ఒక్కరి లవ్ నా బర్త్డేని మరింత స్పెషల్గా మార్చాయి. నిజం చెప్పాలంటే బర్త్డేకి వచ్చే గిఫ్ట్స్ కంటే మన వాళ్ళు మన కోసం ఇచ్చే టైం, లవ్, మెమరీస్ చాలా గొప్ప గిఫ్ట్స్. మీరేమంటారు? ఈసారి నా బర్త్డే నాకు ఒక విషయం మరొకసారి గుర్తు చేసింది. అదేంటంటే, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, మనకు ఇష్టమైన వాళ్ళందరూ ఒకే చోట చేరి కలిసి నవ్వుతూ, కలిసి తింటూ, కలిసి సరదాగా గడిపిన కొన్ని గంటలు జీవితాంతం గుర్తుండిపోయే మెమరీస్గా మారిపోతాయి. ఇక మా నాన్నగారు చేసిన మటన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ ఎలా తయారు చేశారో ఆ మొత్తం కుకింగ్ ప్రాసెస్ని త్వరలో వచ్చే వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. కాబట్టి ఆ వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా అప్కమింగ్ వీడియోస్ని కూడా చూడండి. అలాగే ఈ బర్త్డే సెలబ్రేషన్లో మేము చేసిన రీల్స్, షార్ట్స్ కూడా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు తప్పకుండా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మా చెల్లి బర్త్డే స్పెషల్గా చేసి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు నా బర్త్డేకి విషెస్ చెప్పిన మీ అందరికి కూడా చాలా బిగ్ థ్యాంక్స్. ఇలాగే మీ అందరి ప్రేమ, ఆశీస్సులు, సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇది నా బర్త్డేలోని అందమైన మూమెంట్స్ మాత్రమే. ఇంకా చాలా ఫన్, ఇంకా చాలా మెమరీస్ మీతో షేర్ చేసుకోవడానికి ముందున్నాయి. అంటిల్ దెన్, స్టే హ్యాపీ, స్టే బ్లెస్డ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ మై జర్నీ. Bye. See you in the next video. పుట్టినరోజు అల్లరంతా నాలోనే కనిపిస్తుంది అనుకుంటున్నారా? అవును, మళ్ళీ పుడతామా ఏంటి?